నగరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో అమ్మవారి జ్యోతి మహోత్సవాలను పురస్కరించుకుని సమావేశం నిర్వహించడం జరిగింది. భక్తులు, గ్రామ ప్రజలు, ఆలయ సిబ్బంది, మీడియా మిత్రుల సహకారంతో జయప్రదం చేయాలని కోరారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ అయిన డీసీ పట్టెం గురు ప్రసాద్ గారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. తదుపరి డీసీ పట్టెం గురు ప్రసాద్ చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీ పట్టెం గురు ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ జి కామేశ్వరమ్మ, నంద్యాల డీఈఓ మోహన్, ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు, వేద పండితులు, వంశపారంపర్య పూజారులు పాల్గొన్నారు. భాగంగా కార్యక్రమాలన్నీ కూడా వేద పండితుల ఆధ్వర్యంలో, అర్చకుల ఆధ్వర్యంలో, దేవస్థానం యొక్క వంశపారంపర్య అర్చకుల వీళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం దీంతో చేస్తూ ఉన్నాము. సో ఇందులో భాగంగా భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలను, తాగునీటి సౌకర్యాలు, నెక్స్ట్ వాళ్ళకి అవసరమైనటువంటి నిమ్మరసము, మజ్జిగ ఇలాంటివన్నీ డివోటీస్ సహకారంతో చేస్తూ ఉన్నాము కొన్ని. అండ్ టెంపుల్ తరఫున కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతో పాటు చాలా మంది జనాలు వస్తారు కాబట్టి దానికి తగినటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని కూడా చేసేసి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్లు పనగానపల్లి నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని ఎంగేజ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ రాబోయే 1 వీక్ లో చాలా హీట్ వేవ్ అంతా కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మేము ఎంత జాగ్రత్త తీసుకున్నా వచ్చే భక్తులు కూడా వాళ్ళు పర్సనల్ గా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి మేము ఇక్కడైతే కొన్ని వైద్య శిబిరాలన్నీ కండక్ట్ చేస్తున్నాము. వైద్య శాఖ వాళ్ళ సహకారంతో ఒక అంబులెన్స్ ను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. మినిమం ప్రాథమిక వైద్యం అందించడానికి తగినటువంటి జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. నెక్స్ట్ భక్తుల కోసమని టెంపరీ టాయిలెట్స్ కూడా కొన్ని మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. మిగతా ఎలక్ట్రికల్ డెకరేషన్ కానీ నీడ కోసం ఎండ ఉంటుంది కాబట్టి నీడ కోసం షామియానాలు అవి అక్కడక్కడ షామియాలన్నీ వేపిస్తున్నాము, చలో పందిళ్ళు అవి. సో భక్తులకు కావాల్సినటువంటి మిగతా అన్ని సౌకర్యాలు కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ ఈ ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా కావాల్సినటువంటి తగు జాగ్రత్తలన్నీ కూడా మన కలెక్టర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఫాలో అవుతూ మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ చేయాలి. ఆంధ్రదేశ స్థితే దేవి శ్రీచక్రే సమధిష్ఠితే నందవరపురే దేవి చౌడవాంబ నమోస్తుతే. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల అనగా ఏప్రిల్ 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా అంగరంగ వైభవంగా జ్యోతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా 9వ తేదీన మొదట ప్రాతకాలం నుండి అమ్మవారికి విశేష పూజ కైంకర్యాలు నిర్వహించి అటు తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనము నిర్వహించడం జరుగుతుంది. తర్వాత శ్రీచక్రానికి విశేషంగా పూజా అర్చనాదులు నిర్వహించి సాయంకాలం అంకురార్పణ, పంచాంగ శ్రవణం, పన్నెరపు పండ్లు తిప్పుట, అటు తర్వాత అమ్మవారి ప్రాకార రథోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 2వ రోజున రాత్రికి 9:30 గంటల ప్రాంతంలో శ్రీ భూసమేత శ్రీ చెనకేశవ స్వామి వారి కళ్యాణము, అటు తర్వాత అమ్మవారి సింహవాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. 3వ రోజున అనగా 11వ తేదీన సాయంకాలము 4 గంటల నుంచి కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి రాయభార మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అటు తరువాత సంవత్సరం అంతా భక్తులు వేచి చూసేటటువంటి జ్యోతి మహోత్సవం 12వ తేదీన ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా పొద్దున అమ్మవారికి విశేష పూజ, సహస్రనామార్చనాదులు, విశేష పూజ కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం, అటు తర్వాత రాత్రికి అమ్మవారికి విశేష అలంకరణ, రాత్రి 12 గంటల ప్రాంతంలో అమ్మవారికి దిష్టి చుక్క పెట్టడం, అటు తర్వాత 1 గంట నుంచి కూడా అమ్మవారి జ్యోతి మహోత్సవాలు వేద వాద్య ఘోష మధ్య అమ్మవారి జ్యోతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యి తర్వాత రోజు ఉదయము 7 గంటలకి 7:30, 8 ప్రాంతంలో
ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రమే అమ్మవారి రథోత్సవము ప్రారంభమయ్యి గ్రామ ఊరివాకిల దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. మరుసటి రోజు సాయంత్రమున అక్కడి నుండి తిరిగి ప్రయాణమయ్యి అమ్మవారి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. 15వ తేదీన చిట్ట చివరి రోజు పొద్దున 7-7:30 ప్రాంతం నుంచి కూడా అమ్మవారి వసంతోత్సవాలతో ఈ ఉత్సవాలన్నీ కూడా వైభవంగా పరిసమాప్తి అవుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మన అసిస్టెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో వైభవంగా భక్తాదులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధముల సౌకర్యాలన్నీ కూడా తాగునీటి సౌకర్యము అన్ని సౌకర్యాలన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తాదులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరు.